హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చుక్క నూనె కూడా లేకుండా ఒక కర్రీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. శనగపప్పును అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఎందుకంటే మన గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, అందుకని శనగపప్పును ముందుగా నానబెట్టుకోవాలి. నిన్న పేరంటానికి వెళ్తే శనగలు వచ్చినాయి, అటు ఇటు కాకుండా, అందుకని వీటిని కూడా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు వేసుకుంటున్నాం. ఇప్పుడు దీనికి మన రుచికి సరిపడినంత కారం వేసుకున్నాను. కొన్ని నీళ్లు పోసి కుక్కర్ 3 విజిల్స్ వచ్చిందాక పెట్టుకుంటాను. స్టవ్ వెలిగించాను, కుక్కర్ పెట్టుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు 3 విజిల్స్ రానిస్తాను. కుక్కరు 3 విజిల్స్ వచ్చినాయి. కుక్కర్ తీసుకుంటున్నాను. ఇదిగోండి శనగపప్పు కూర, గరం మసాలా పొడి నేనైతే కొంచెమే వేసుకుంటున్నా, సరిపడా ఉప్పు. ఈ కూర చపాతీలోకి, పూరీల్లోకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా తినచ్చు, కానీ ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇదిగోండి చుక్క నూనె లేని చపాతీ ఆర్ పూరీ కర్రీ, పైనుంచి కొత్తిమీర వేసుకుంటాను. ఈ కూర సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.